హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వరం. ప్రజెంట్ అయితే మనకు ఈ రోజు కరీంనగర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. కరీంనగర్ రైల్వే స్టేషన్లో వరంగల్ నుండి కరీంనగర్కి ఎన్ని ట్రైన్స్ ఉన్నాయి, ప్లస్ కరీంనగర్ టు తిరుపతి ఎన్ని ట్రైన్లు నడుస్తున్నాయి, వాటి టైమింగ్స్ ఇవన్నీ కూడా నేను వీడియో చెప్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వరప్రసాద్ వరం. ఓకే, ప్రజెంట్ అయితే మేము అందరం కలిసి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. కరీంనగర్ రైల్వే స్టేషన్ గేట్ దగ్గర అలారం చూసారు కదా, గేట్ వేయడానికి వచ్చే అలారం ఎంత పెద్ద హార్న్ వస్తుందో. ప్రస్తుతం అయితే మన కరీంనగర్ ప్లాట్ఫామ్ మీద కాచిగూడ కరీంనగర్ చూసారా, ప్లేసే లేదు లారీ, ఒక మనిషిలో పడితే పోవడానికి ప్లేస్ లేదు. ఫ్రెండ్స్ చూసారా, మన ప్రస్తుతం కరీంనగర్ రైల్వే బ్రిడ్జ్ ఎంతవరకు వచ్చిన పనులు చూడొచ్చు. ఇది ఇక్కడ వరకు వచ్చింది. ఇక మధ్యలో ఏదైతే ట్రాక్ ఉందో ట్రాక్ యువతల పిల్లర్స్ ఉన్నాయి, ఇక్కడ వరకు ఇంకా వర్క్ కాలేదు, పైన కాలేనమాట. పిల్లర్స్ వరకు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇది కంప్లీట్ కావాలి, అవతల కూడా కంప్లీట్ అయిపోయింది. ప్లస్ అక్కడ డౌన్ లో దించాలి. ఈ ప్లేస్ ఈ పని మాత్రం ఉందన్నమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వరప్రసాద్ ఛానల్ మనకి కాచిగూడ ట్రైన్ ఉంది. గూడ్స్ ఏంటంటే ప్రజెంట్ బొగ్గు రోడ్తో వెళ్తుంది అనమాట. రోడ్తో వెళ్ళినప్పుడు సౌండ్ ఎక్కువ రాదు. మామూలు టైంలో అయితే ఫుల్ సౌండ్ వస్తుంది, గలగల సౌండ్ వస్తుంది. ఇప్పుడు మాత్రం ఎటువంటి వేరే డబ్బాల శబ్దం రాకుండా వెళ్తుంది అనమాట ట్రైన్. లాస్ట్ ఇది కోచ్ గార్డ్ ఉన్నాడా, లాస్ట్ కోచ్ గార్డ్ ఉన్నాడు చూడండి. ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే మనకి ప్రతి గురువారం కరీంనగర్ టు తిరుపతి సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు బయలుదేరుతుంది. గురువారం రాత్రి 9:30కు మనకి జల్నా టు తిరుపతి స్పెషల్ ట్రైన్ 9:30కు రాత్రి మన కరీంనగర్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది అనమాట. ఇది స్పెషల్ ట్రైన్. అదే విధంగా శుక్రవారం వచ్చేసి నాందేడ్ టు ధర్మవరం, ఇది రాత్రి 9:30కు కరీంనగర్ టు తిరుపతి బయలుదేరుతుంది. అదే విధంగా శనివారం మనకి మళ్ళీ నాందేడ్ టు తిరుచనూరు, ఇవన్నీ రెగ్యులర్ ట్రైన్స్ అనమాట. ఇది కూడా రాత్రి 9:30కు కరీంనగర్ నుండి తిరుపతి బయలుదేరుతుంది. మళ్ళీ ఆదివారం కరీంనగర్ టు తిరుపతి, ఇది రెగ్యులర్ ట్రైన్, సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు కరీంనగర్ నుండి తిరుపతి బయలుదేరుతుంది. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే జూలై 28 అంటే మంగళవారం రోజు కరీంనగర్ నుండి తిరుపతి, ఇది ఏంటంటే తిరుచనూరు, నాందేడ్ టు తిరుచనూరు స్పెషల్ ట్రైన్ వేశారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు కరీంనగర్ నుండి తిరుపతి బయలుదేరుతుంది. సో ఈ విధంగా చూసుకుంటే మన కరీంనగర్ లో మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం 5 రోజులు 6 ట్రైన్లు కరీంనగర్ టు తిరుపతి అనేది బయలుదేరుతున్నాయి. సో మీలో ఎంత మందికి తెలుసు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ స్పెషల్ ట్రైన్లు అనేది కరెక్ట్ గా టైం కి ఒక్కొక్కసారి రావు, కానీ రెగ్యులర్ అయిన ట్రైన్స్ మాత్రం అయితే రెగ్యులర్ గా మనకి టైం ప్రకారం వస్తున్నాయి. మనకు జల్నా ఏదైతే మన గురువారం రోజు రాత్రి 9:30కు వెళ్లే ట్రైన్ అయితే జల్నా టు తిరుపతి ట్రైన్ ఉందో అది ఒక్కొక్కసారి లేట్ వస్తుంది. స్పెషల్ ట్రైన్ కనుక సమయం ఒక్కొక్కసారి కింద మీద అవుతుంది. రెగ్యులర్ గా అయిన ట్రైన్లు మాత్రం టైం మీద వస్తున్నాయి. ఇప్పుడు మంగళవారం ఏదైతే ట్రైన్ వేసారో నాందేడ్ టు తిరుచనూరు, సో ఈ ట్రైన్ మట్టుకు మాత్రం స్పెషల్ ట్రైన్ కనుక 8:30 టైం పెట్టారు, వెనక ముందు కావచ్చు. ప్రస్తుతం నడిచే కరీంనగర్ టు తిరుపతి ట్రైన్ల వివరాలు అనమాట. సో చాలా సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి. ఇవాళ శుక్రవారం రోజు నాందేడ్ టు ధర్మవరం ట్రైన్ అయితే వస్తుంది, దానికోసం వెయిట్ చేస్తున్నాము మన కరీంనగర్ స్టేషన్ లో. ఇప్పుడే ఆల్మోస్ట్ 7 గంటల నుంచి ప్యాసింజర్స్ రావడం అయితే మొదలు పెట్టారు. ఎందుకంటే మన రాత్రి తర్వాత మన కమ్యూనికేషన్ ఆటోలు కానీ ఇవి దొరకవు కనుక చాలా మంది ముందే వస్తున్నారు. మనకి ఇంకా నెక్స్ట్ వరంగల్ టు కరీంనగర్ ట్రైన్ వివరాలు చూసుకుంటే, సో వరంగల్ నుంచి ట్రైన్ వచ్చేసి మనకు జల్నా స్పెషల్ ట్రైన్, ఇది శనివారం రోజు ఉదయం 7 గంటల 10 నిమిషాలకు వరంగల్ నుండి బయలుదేరి కరీంనగర్ కు ఉదయం 9 గంటల 40 నిమిషాలకు వస్తుంది. ఇది శనివారం రోజు. అదే మనకి మళ్ళీ ఆదివారం తీసుకుంటే ధర్మవరం టు నాందేడ్ ట్రైన్ సమయం వచ్చేసి రాత్రి 10 గంటల 20 నిమిషాలకు ఆదివారం రోజు మనకి వరంగల్ నుంచి బయలుదేరి అదే రోజు అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకి కరీంనగర్ కు వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదే రోజు మళ్ళీ ఆదివారం రోజు ఉదయం 5 గంటల 10 నిమిషాలకు ఆదివారం రోజు ఉదయం 5 గంటల 10 నిమిషాలకు తిరుపతి టు కరీంనగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఏందో అది వచ్చేసి వరంగల్ లో ఉదయం 5 గంటల 10 నిమిషాలకు బయలుదేరి మార్నింగ్ 8 గంటల 40 నిమిషాలకు కరీంనగర్కి వస్తుంది అనమాట. సోమవారం చూసుకుంటే ప్రతి సోమవారం మళ్ళీ మనకి ఉదయం 7 గంటల 10 నిమిషాలకు వరంగల్ నుండి కరీంనగర్ కి ట్రైన్ ఉంటుంది. సో ప్రస్తుతం మనకు వరంగల్ నుంచి వెళ్ళి కరీంనగర్ కి గురు, శని, ఆదివారాలలో వరంగల్ నుంచి ట్రైన్స్ ఉంటాయి అనమాట. అండ్ సోమవారం కూడా గురు, శని, ఆది అండ్ సోమవారాలు మనకి వరంగల్ నుంచి కరీంనగర్ కి ట్రైన్ వివరాలు చూసుకుంటే ప్రతి సోమవారం ఉదయం 7 గంటల 10 నిమిషాలకు ఉంటుంది ట్రైన్ వరంగల్ నుండి. నెక్స్ట్ వచ్చేసి ఆదివారం
వచ్చేసి ఉదయం 5:10 అండ్ రాత్రి 10:20 ఆదివారం ఉంటుంది. అండ్ శనివారం తీసుకుంటే ఉదయం 7:10 ఉంటుంది. అదే విధంగా మళ్ళీ మనకు శనివారం తీసుకుంటే సేమ్ అర్ధరాత్రి 12:10 ఒక ట్రైన్ ఉంటుంది. అండ్ ఉదయం 5:10 ఒక ట్రైన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గురువారం, ప్రతి గురువారం వరంగల్ నుండి కరీంనగర్ కి. ఇవి మనకి ప్రస్తుతం వరంగల్ నుండి కరీంనగర్ కి నడిచే ట్రైన్ల వివరాలు. అండ్ మీకు ఇంకా తెలిసిన వివరాలు ఏమైనా కొత్తగా ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో చేయండి. సో నేను కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. ప్రస్తుతం అయితే ఇంకోటి మనకి కరీంనగర్ టు కాచిగూడ ట్రైన్ నడుస్తుంది వయా నిజామాబాద్. కరీంనగర్ టు కాచిగూడ వయా నిజామాబాద్ ట్రైన్ నడుస్తుంది. అండ్ కరీంనగర్ టు సిర్పూర్ కాగజ్నగర్, బోధన్ టు కరీంనగర్, కరీంనగర్ టు బోధన్, సిర్పూర్ కాజ్ టు కరీంనగర్. ఈ ట్రైన్లు అయితే డైలీ ట్రైన్లు అయితే నడుస్తున్నాయి. ప్రస్తుతం ట్రైన్ల వివరాలు ఇవే మన కరీంనగర్ స్టేషన్ లో. సో మీలో ఎంత మందికి మన వీడియోస్ వస్తున్నాయి, ఇంకా ఎలాంటి వీడియో చేయమంటే కూడా కామెంట్ సెక్షన్ లో చేయండి. ప్రస్తుతానికి అయితే మన కరీంనగర్ స్టేషన్ లో అన్ని చెట్లు అయితే అన్ని పెరిగాయి చూసారా. ప్లాంటేషన్ అన్ని ఇప్పుడే ఫ్లవర్స్ అన్ని వస్తున్నాయి. ఇప్పుడే అవుతుంది. ప్రజెంట్ ప్లాట్ఫామ్ గూడ్స్ ట్రైన్ ఉంది. మనం అయితే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. నాందేడ్ టు ధర్మవరం స్పెషల్ ట్రైన్ రాత్రి 9:30 వస్తుంది కదా, రైట్ టైం లో వస్తుంది అనుకుంటాను. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. డెవలప్మెంట్ అయితే ఇక్కడ కరీంనగర్ రిలేషన్ లో చేసేటి ఏం పెద్ద ఏం లేవు. అన్ని యథావిధి అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ప్రస్తుతం రావాల్సిందే ట్రైన్లు పెరగాలి. అయితే మొదలు మనకు ప్రజెంట్ ఏం చేస్తారంటే స్పెషల్ ట్రైన్లుగా మారుస్తారు. అవి ఆక్యుపెన్సీ బాగుండి ఎక్కువ మంది ప్రయాణికులు అనేది మనకు ట్రైన్లు నిండుతుంటే వాటిని రెగ్యులర్ చేస్తారనమాట. మనం ఒకప్పుడు ఒకటే ట్రైన్ నడిచేది గురు అండ్ ఆదివారాలు. ఇప్పుడు మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, ఒక సోమవారం బుధవారం తప్ప మిగతా 5 రోజులు ట్రైన్ నడుస్తున్నాయి. ఒక గురువారం మాత్రం 2 ట్రైన్లు నడుస్తున్నాయి. సో యథావిధిగా రెగ్యులర్ గా కరీంనగర్ టు కాచిగూడ వయా నిజామాబాద్ అండ్ బోధన్ టు కరీంనగర్, సిర్పూర్ కాగజ్నగర్ ఇవైతే రెగ్యులర్ ట్రైన్ నడుస్తున్నాయి. ప్రస్తుతం ట్రైన్లు ఫ్యూచర్ లో అన్ని పెరుగుతాయి. ఎవరు నిరాశ పడాల్సిన పనులేం లేదు. మెల్లిమెల్లి వర్క్స్ నడిచిన కొద్దీ, డెవలప్మెంట్స్ అయిన కొద్దీ ట్రైన్లు వస్తుంటాయి. చాలా మంది నిరుత్సాహంతో ఉన్నారు. రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కాకుండా ట్రైన్లు ఉన్న రైల్వే స్టేషన్ కూడా చాలా ఉన్నాయి. మనకి అన్ని రెడీమేడ్ గా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు వచ్చినా కూడా మంచి సేఫ్ సైడ్ గా కరీంనగర్ రైల్వే స్టేషన్ వినియోగించుకొని అంటే ఈజీ ట్రాన్స్పోర్టేషన్ వెళ్ళొచ్చు. మళ్ళీ మీరందరూ కూడా ఇప్పుడు ట్రైన్ మన రిజర్వేషన్ చేసుకుంటారు కదా. మనం జనరల్ గా లోకల్ అన్రిజర్వ్ టికెట్స్ ఉంటాయి కదా, వాటికి మాత్రం మీరు ఎప్పుడు కూడా ఏ మొబైల్తో రిజర్వేషన్ చేసుకొని బుక్ చేసుకుంటారో అదే మొబైల్తో ప్రయాణం చేసినప్పుడు మాత్రమే మీకు ఆ టికెట్ వ్యాలిడ్ అవుతుంది. దాన్ని మన అన్రిజర్వ్ టికెట్ ను మీరు బుక్ చేసుకొని స్క్రీన్ షాట్లు పెట్టి వాట్సాప్ లో పంపిస్తే మాత్రం PDF రూపంలో పంపించినా కూడా అది టికెట్ కింద కౌంట్ కాదు. సో జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరో ప్రయాణం చేస్తున్నారు, లేకపోతే మీ బంధువులు, అమ్మ వాళ్ళ, చెల్లె వాళ్ళ, అక్క వాళ్ళు అక్కడ ప్రయాణం చేస్తున్న ఇక్కడ టికెట్ బుక్ చేసి మీ మొబైల్ తో బుక్ చేసి మీరు గిట్ట అక్కడ పంపించారనుకోండి, అది టికెట్ వ్యాలిడ్ కాదు, వాళ్ళకి ఫైన్ ఇస్తారు. రిజర్వేషన్ విషయానికి వస్తే రిజర్వేషన్ టికెట్లు మీరు ఎక్కడి నుంచి బుక్ చేసినా కూడా దాని PDF, ఎందుకంటే అది ఆధార్ కార్డుతో లింక్ అయిపోయిన టికెట్స్ ఉంటాయి కనుక పనిచేస్తే కనుక అవి వ్యాలిడిటీ అవుతుంది. సో ఇది గమనించుకోగలరు. అండ్ రైల్వే యాప్ ఉపయోగించుకోండి టికెట్ బుక్ చేసుకోవడానికి. ఆధార్ కార్డుతో లింక్ అయిపోయి ఉంటుంది కనుక మళ్ళీ రైల్వే యాప్ ను కూడా మునుపు తక్కువ టికెట్లు బుక్ అయ్యేది, ఇప్పుడు 1,00,000 పైన టికెట్లు బుక్ చేసుకోవడానికి అనుగుణంగా చేస్తున్నారట. ఒక మినిట్ కి గార్డెన్ అంతా లైటింగ్స్ ఎట్లా కనిపిస్తాయి చూడండి. కరీంనగర్ రైల్వే స్టేషన్ అంతా మొత్తం కరీంనగర్ రైల్వే స్టేషన్ అంతా లైటింగ్స్ చాలా బాగుంది. బట్ ఇక్కడ గార్డెన్ ఏదైతే ఉందో దీన్ని మెయింటైన్ చేస్తలేదు. వర్షాకాలం ఇంకా మళ్ళీ యథావిధిగా అయితే ఈ గడ్డి ఉంది కానీ మొత్తం ఎండిపోయింది అనమాట ఇక్కడ యాక్చువల్గా. మన ఇక్కడ లవ్ కరీంనగర్ ఉంది కదా, ఆ బోర్డు దగ్గరికి వచ్చాము. దిస్ ఈజ్ లవ్ కరీంనగర్. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. వాటర్ ఫౌంటైన్ అయితే ఆఫ్ చేసి ఉంది. సరే వాటర్ ఫౌంటైన్ లవ్ కరీంనగర్. ఇక్కడ బోర్డు కూడా లైట్ వెళ్ళిపోయినాయి. కరీంనగర్ బోర్డు కనిపించట్లేదు. సో మన వీడియోని అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.